టాలీవుడ్లో సూపర్ క్రేజ్ ఉన్న ఇద్దరు టాప్ హీరోయిన్లు ఒకరంటే ఒకరు పడని విధంగా ఉండటం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం సినిమాలో సమంత, కాజల్ హీరోయిన్స్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న జరిగిన సినిమా ఆడియో వేడుకల్లో సమంత, కాజల్ ఎవరికి వారే అన్నట్టుగా కనిపించారు. ఆడియో వేడుకకు ముందు కాజల్ వచ్చినా, లేటుగా వచ్చినా సరే సమంత ఆకట్టుకుంది. అయితే సాంగ్స్ రిలీజ్ కార్యక్రమంలో ఒకరికొకరు మాట్లాడుకునే అవకాశం రాలేదు. కానీ సినిమా లాస్ట్ సాంగ్, అదే టైటిల్ సాంగ్ రిలీజ్ చేసే క్రమంలో సమంత, కాజల్తో పాటు మిగతా స్టార్ కాస్ట్ స్టేజ్ మీదకు వచ్చారు. కానీ వారిద్దరూ మాట్లాడిన సందర్భం అయితే కనబడలేదు. అంతేకాదు, ఆడియో సీడీ రిలీజ్ టైంకు కూడా మహేష్ పక్కన కాజల్ ఉండగా సమంత మాత్రం దూరంగా ఉండటం జరిగింది. మరి ఇద్దరి మధ్య ఏమైందో ఏమో కానీ వారి మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బ్రహ్మోత్సవం ఆడియో వేడుకలో బహిర్గతమయ్యాయని చెప్పాలి. మరి కావాలని ఒకరికొకరు మాట్లాడుకోలేదా, లేక ఇద్దరి మధ్య ఏదైనా యుద్ధం జరుగుతుందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే వీరిద్దరూ కలిసి నటించిన బృందావనం ఆడియో రిలీజ్ టైంలో ఇద్దరు కలిసి ఆడియో సీడీని పట్టుకుని హడావిడి చేశారు. మరి సినిమాల హిట్లు, ఫ్లాపులు, హీరోయిన్స్ మధ్య సత్సంబంధాలు కూడా దెబ్బతీస్తాయని తెలుస్తుంది. మాట వరుసకి సమంత తనతో ఈ సినిమాలో నటించిన కాజల్, ప్రణీతలకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పింది. కానీ కాజల్ మాత్రం సమంత పేరు ఎత్తకపోవడం విశేషం. ఇక మూడు భామ ఆడియో రిలీజ్ అయిపోయే టైంకు రావడం విశేషం. అందుకే కేవలం సీడీ కార్యక్రమంలోనే ప్రణీత పాల్గొనాల్సి వచ్చింది. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి. నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం.